Dear students, now we are going to discuss about important questions from every chapter. We are going to discuss about in detail discussion of different topics so that you will get to answer the multiple choice questions as well as descriptive questions. Okay, first question that we are going to discuss is what is an error and what are the different types of errors in any measurement. సో ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ అసలు ఎర్రర్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని మేజర్ చేస్తున్నాం అనుకోండి, లెంత్ ఆఫ్ ది మార్కర్ని మేజర్ చేస్తున్నాం అనుకోండి. లెంత్ ఆఫ్ ది మార్కర్ని మేజర్ చేసేటప్పుడు యూజ్ స్కేల్, ఆర్డినరీ స్కేల్ కానీ లాంగ్ స్కేల్ని కానీ మీటర్ స్కేల్ని కానీ వాడుతాం మనం. ఇలా వాడేటప్పుడు ద రిజల్ట్ మే బీ హ్యావింగ్ సమ్ అన్సర్టైనిటీ. ఒకసారి మేజర్ చేస్తే ఒక 15 సెంటీమీటర్స్ రావచ్చు, ఇంకొకసారి మేజర్ చేస్తే 15.1 సెంటీమీటర్ రావచ్చు. ఇట్లా అంటే ఎనీ రిజల్ట్ ఆఫ్ ఎనీ మెజర్మెంట్ బై యూజింగ్ ఎనీ ఎక్విప్మెంట్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ contains some uncertainty. That uncertainty is called an error. ఓకే, ఇక్కడ డెఫినేషన్ రాస్తున్నా చూడండి. ద రిజల్ట్ ఆఫ్ any measurement by using any equipment or any instrument, ఏ ఇన్స్ట్రుమెంట్ తోని మేజర్ చేసినా కానీ contains some uncertainty. అంటే ఎప్పుడు ఒకే వాల్యూ రాదు, అన్సర్టైనిటీ వస్తుంది. ఒకసారి ఒక వాల్యూ వస్తుంది, ఇంకోసారి ఇంకో వాల్యూ వస్తుంది. అంటే ఏంది దాని మీనింగ్ ఏంది? That uncertainty is called as an error. That uncertainty is called an error. Uncertainty is called an error. Okay, what are the different types of errors that we are going to get in order to make the measurement? Measurement చేసేటప్పుడు different types of errors ఎట్లా వస్తాయో చూద్దాం. There are two types of errors. ఒకటి 2 types ఆఫ్ ఎర్రర్స్. ఒక ఎర్రర్ ఏంటంటే సిస్టమేటిక్ ఎర్రర్స్. ఇంకొక ఎర్రర్ ఏంటి? ర్యాండమ్ ఎర్రర్స్. దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ లేటర్ సెక్షన్ ఆఫ్ క్లాస్. తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సిస్టమేటిక్ ఎర్రర్ గురించి చూసుకుందాం. సిస్టమేటిక్ ఎర్రర్స్లో 3 types ఉంటాయి. ఒకటి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అంటే ఏంది? ఎర్రర్ డ్యూ టు ద ఎర్రర్ దట్ కంటైన్స్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ కాల్డ్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. ఎర్రర్ దట్ అక్కర్స్ డ్యూ టు ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఎర్రర్ దట్ కంటైన్స్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ డ్యూ టు imperfection in calibrations is called instrumental errors. దీన్నే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అని అంటాం అన్నట్టు. ఓకే, అదర్ టైప్ ఆఫ్ ఎర్రర్, imperfection in measuring the length or imperfection in measuring the any quantity. That is nothing but imperfection in measuring techniques. మీజరింగ్ టెక్నిక్స్ సరిగ్గా లేవనుకోండి, దానివల్ల కూడా ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ఆర్ ఇంపర్ఫెక్షన్ ఇన్ హౌ టు మేజర్ ద క్వాంటిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ యూ డోంట్ నో ద కరెక్ట్ procedure. Okay, imperfection in measuring techniques or procedure leads to systematic error. అంటే దాన్ని కరెక్షన్ చేయవచ్చు కదా. ఇంపర్ఫెక్షన్ ఇన్ మెజరింగ్ టెక్నిక్స్ అంటే మెజరింగ్ టెక్నిక్స్ కాక కరెక్ట్ నేర్చుకుంటే వీ కెన్ కరెక్ట్ ద ఎర్రర్. అంటే సిస్టమేటిక్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా. అనదర్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ పర్సనల్ ఎర్రర్స్ అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా మేజర్ చేస్తాడు ఒక్కొక్క దాన్ని. అంటే డ్యూ టు ఐసైట్ కానీ నెగ్లిజెన్స్ వల్ల ఇట్లా స్ట్రైట్గా పెట్టాల్సింది ఇట్లా పెట్టడం కానీ దాన్ని ఏమంటాం అంటే ఎర్రర్స్ దట్ అక్కర్స్ డ్యూ
due to errors that are different for different persons, that are errors that occurs different for different individuals is known as personal errors. దీన్నే మనం పర్సనల్ ఎర్రర్స్ అని కూడా అంటాం అన్నట్టు. Another type of errors that we are going to discuss is nothing but a random errors. Random errors అంటే ఏంది? The errors that arise randomly are known as random errors. వీటినే ర్యాండమ్ ఎర్రర్స్ అని అంటాం అన్నట్టు. ఓకే, ఎర్రర్స్ టూ టైప్స్, సిస్టమేటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్. వీ కెనాట్ కరెక్ట్ ద ర్యాండమ్ ఎర్రర్స్. ఓకే, ర్యాండమ్ ఎర్రర్స్ని కరెక్ట్ చేయలేము. ఓకే, రైట్. నెక్స్ట్ అబ్సల్యూట్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ని ఎలా డిఫైన్ చేస్తాము? అబ్సల్యూట్ ఎర్రర్ అని అంటే అబ్సల్యూట్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ it is the difference of measured value and mean of all measured values. మీన్ ఆఫ్ ఆల్ మీజర్డ్ వాల్యూస్ని మనం ఏమంటామంటే ట్రూ వాల్యూ అని కూడా అంటాం దీన్ని. ఓకే, సో అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా ఏ, అబ్సల్యూట్ ఎర్రర్ని డెల్టా ఏతో మెజర్ చేస్తాం. అబ్సల్యూట్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ మీజర్డ్ వాల్యూ డిఫరెన్స్ ఆఫ్ ట్రూ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ ఫస్ట్ ఫార్ములా రాసినాక తర్వాత నేను దీని డెఫినేషన్ చెప్తా. ఫార్ములానే డెఫినేషన్ ఫామ్లో రాసిన. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ సైన్ పెట్టిన కదా, డిఫరెన్స్ ఆఫ్ మేజర్డ్ వాల్యూ అండ్ మీన్ ఆఫ్ ఆల్ మేజర్డ్ వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ అబ్సల్యూట్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంది? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. డెల్టా ఏ అంటే ఏంది? అబ్సల్యూట్ ఎర్రర్. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై మీన్ ఆఫ్ measured values. మీన్ ఆఫ్ measured values అంటే ట్రూ వాల్యూనే. ఓకే, సో రిలేటివ్ ఎర్రర్ ఈజ్ ద రేషియో ఆఫ్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ టు మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ టు మీన్ ఆఫ్ measured values. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్. సింపుల్, ఇది పర్సంటేజ్ ఎర్రర్ ఏముండదండి. పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్, సో పర్సంటేజ్ ఎర్రర్ ఈక్వల్ టు రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100 గివ్స్ అస్ పర్సంటేజ్ ఎర్రర్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ అన్ ఎర్రర్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ దట్ వీ గెట్ వైల్ మేకింగ్ ద మెజర్మెంట్స్? ఎర్రర్ అంటే ఏంది, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయనే దాని గురించి ఇది ఒక క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డిఫైన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. లేకుంటే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి? గివ్ ద రూల్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. రైట్ డౌన్ ద రూల్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇది క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అసలు ఈ లెంత్ ఆఫ్ ది మార్కర్ని మేజర్ చేయాలి. మీకు ఒక మీటర్ స్కేల్ని ఇచ్చిన, లేకుంటే 30 సెంటీమీటర్స్ లాంగ్ ఉన్న పెద్ద స్కేల్ని ఇచ్చిన. మీకు ఒక అతను ఏం చెప్పిండంటే 15.1 సెంటీమీటర్స్ వచ్చింది సార్ నాకు అని చెప్పిండు. సెకండ్ పర్సన్ ఏం చెప్పిండు 15.2 సెంటీమీటర్స్ వచ్చిందని సార్ అని చెప్పిండు. ఇంకొకటి ఏం చెప్పిండు 15.1 సెంటీమీటర్ వచ్చింది సార్ అని చెప్పిండు. సమ్ అదర్ పర్సన్ టెల్ మీ దట్ 15.0 సెంటీమీటర్స్ వచ్చిందని చెప్పారు. సమ్ అదర్ పర్సన్ టోల్డ్ మీ దట్ 15.4 సెంటీమీటర్స్ వచ్చింది సార్ అని చెప్పిండు. ఇక్కడ చూడండి, ఇందులో
15 ఇవన్నీ కూడా ఏంటి సర్టైన్ డిజిట్స్, అంటే ఇందులో మార్పు ఏం లేదు. వీ కాల్ దెమ్ యాజ్ సర్టైన్ డిజిట్స్. ఇక్కడ అన్సర్టైనిటీ ఎక్కడ వస్తుంది మరి? ఇక్కడ వస్తుంది, ఈ ప్లేస్లో అన్సర్టైనిటీ వస్తుంది. వీటిని ఏమంటామంటే అన్సర్టైన్ డిజిట్స్ అంటాం అన్నట్టు. అన్సర్టైన్ డిజిట్స్ అంటాం వీటిని. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ సర్టైన్ డిజిట్స్ అండ్ అన్సర్టైన్ డిజిట్ ఈజ్ కాల్డ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఇందులో ఈ రెండు డిజిట్స్ ఇది ఒకటి, మొత్తం కలిపితే 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అన్నట్టు. 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ నెంబర్ అండ్ ఇన్ దిస్ నెంబర్. ఆల్ దీస్ నెంబర్స్లో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని మీనింగ్ అన్నట్టు. ఓకే, సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి? డెఫినేషను, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సర్టైన్ డిజిట్స్ అండ్ అన్సర్టైన్ డిజిట్. సింగిలే ఇది, ఒకటే అన్సర్టైన్ డిజిట్ ఉంటుంది, 4-5 ఉండవు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ సర్టైన్ డిజిట్స్ అండ్ అన్సర్టైన్ డిజిట్ ఈజ్ కాల్డ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇందులో రూల్స్ ఏంటంటే ఫస్ట్ రూల్ ఏంటంటే all non-zero numbers are significant. All non-zero numbers are significant. ఆల్ నాన్ జీరో నెంబర్స్ అంటే జీరో కాకుండా ఉండే నెంబర్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంటే అన్నట్టు. సపోజ్ 126 ఉన్నది అనుకోండి, ఇందులో 126, ఇందులో జీరో లేదు కదా. సో ఆల్ నాన్ జీరో నెంబర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు ఇక్కడ? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ నెంబర్. ఓకే, ఇంకో నెంబర్ ఇస్తా, 1523 అని ఉన్నది. జీరోస్ ఉన్నాయి ఇందులో మరి? నో. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నట్టు? 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్. నెక్స్ట్ సెకండ్ రూల్. ఓకే, ఫర్ నాన్ డెసిమల్ నెంబర్ అంటే డెసిమల్ నెంబర్ కానటువంటిది, డెసిమల్ పాయింట్ ఉండదు అందులో. ఓకే, సపోజ్ 12350 అని ఉన్నది అనుకోండి. ఓకే, నాన్ డెసిమల్ నెంబర్లో ఇక్కడ జీరో ఉన్నది, ఇక్కడ కూడా ముందు జీరోస్ పెట్టినాం అనుకోండి, వాల్యూ లెస్ అయ్యి వాటితోనే ఏమి ఇబ్బంది లేదు. సో ఏం చేస్తున్నా, ఈ ముందుండే ఫస్ట్ నాన్ జీరో డిజిట్ అంటాం దీన్ని. ఇదేంటిది? లాస్ట్ నాన్ జీరో డిజిట్ అంటాం. ఫస్ట్ నాన్ జీరో డిజిట్ కంటే ముందున్నాయేమో లీడింగ్ జీరోస్ అంటాం. వీటిని ఏమంటాం? లీడింగ్ జీరోస్. లాస్ట్ నాన్ జీరో నెంబర్ తర్వాత వచ్చే డిజిట్స్ని ఏమంటాం? జీరోస్ని ఏమంటాము? ట్రయలింగ్ జీరోస్ అంటాం. లీడింగ్ జీరోస్, ట్రయలింగ్ జీరోస్ అంటాం. ఫర్ నాన్ డెసిమల్ నెంబర్ లీడింగ్ జీరోస్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్, ట్రయలింగ్ జీరోస్ ఆల్సో ఇన్సిగ్నిఫికెంట్. అవి కూడా సిగ్నిఫికెంట్ కాదు. ఇది సిగ్నిఫికెంటే, ఇది ఆల్ నాన్ జీరో నెంబర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ అని ఫస్ట్ రూల్ చెప్తుంది కదా. సో హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్. లీడింగ్ జీరోస్ కాదు, ట్రైలింగ్ జీరోస్ కూడా కాదు. ఎందులో? ఫర్ నాన్ డెసిమల్ నెంబర్లో. సరే, ఇప్పుడు డెసిమల్ నెంబర్లో చూద్దాం. డెసిమల్ నెంబర్ విచ్ ఈజ్ లెస్ దెన్ 1 చూద్దాం. డెసిమల్ నెంబర్ విచ్ ఈజ్ లెస్ దెన్ 1 అంటే 0.005200 అని ఉన్నది, ఇట్లా ఉన్నది చూద్దాం. ఓకే, ఇందులో ఇది ఫస్ట్ నాన్ జీరో నెంబర్. దీనికంటే ముందున్న జీరోస్ని ఏమంటాం? లీడింగ్ జీరోస్. ఫర్ డెసిమల్ నెంబర్ విచ్ ఈజ్ లెస్ దెన్ 1 ఆల్ లీడింగ్ జీరోస్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. బట్ ట్రయలింగ్ జీరోస్ అంటే జీరోస్ ఆఫ్టర్ లాస్ట్ నాన్ జీరో నెంబర్. ట్రయలింగ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. ఎట్లాగో నాన్ జీరో నెంబర్ సిగ్నిఫికెంట్, ట్రైలింగ్ జీరోస్ సిగ్నిఫికెంట్, లీడింగ్ జీరోస్ అంటే వీటిని లీడింగ్ జీరోస్ ఆర్ నాన్ సిగ్నిఫికెంట్, వేరాజ్ ట్రైలింగ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్ ఎప్పుడు? ఇన్ కేస్ ఆఫ్ డెసిమల్ నెంబర్. ఓకే, సో హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్ హియర్? 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్. సార్ మరి ఇట్లా లీడింగ్ గురించి చెప్పారు, ట్రైలింగ్ గురించి చెప్పారు, ఒకవేళ ఎగ్జాక్ట్లీ 2 నాన్ జీరో నెంబర్స్ మధ్యలో జీరోస్ వస్తే ఎట్లా పరిస్థితి అనే డౌట్ రావచ్చు. జీరోస్ ఇన్ బిట్వీన్ 2 నాన్ జీరో నెంబర్స్, 2 నాన్ జీరో డిజిట్స్ ఆర్ significant
ఐ సిగ్నిఫికెంటే. చూద్దాం. 2003 అని ఉంది, 2003 అని ఉంది. ఇదేంటిది? ఇది నాన్ జీరో నెంబర్, ఇది నాన్ జీరో నెంబర్. ఈ రెండు నాన్ జీరో నెంబర్ల మధ్యలో జీరోస్ ఉన్నాయి. ఉన్నప్పుడు అవి ఏంటి? సిగ్నిఫికెంటా ఇన్సిగ్నిఫికెంటా? సిగ్నిఫికెంట్. సో హౌ మెనీ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ దేర్? 1 2 3 4. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 4. దీస్ ఆర్ ద రూల్స్. ఓకే. సో ఇంకొకటి సార్, డెసిమల్ నెంబర్లో మరి రెండు నాన్ జీరో నెంబర్ల మధ్యలో జీరోస్ వస్తే ఏంటి పరిస్థితి అని రావచ్చు డౌట్. 0.500260 అని ఉన్నది. ఓకే, ఇది లీడింగ్ జీరో అనుకున్నాం. లీడింగ్ జీరోస్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ అనుకున్నాం. ఇది ట్రైలింగ్ జీరో. ట్రైలింగ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. ఇజంట్ ఇట్ రైట్? ట్రైలింగ్ జీరో సిగ్నిఫికెంటే. మళ్ళీ ఇంకేంటి? ఇన్ బిట్వీన్ టూ నాన్ జీరో డిజిట్స్ ఉన్నాయి కూడా సిగ్నిఫికెంటే. అంటే ఈ జీరో సిగ్నిఫికెంటే, ఈ జీరో సిగ్నిఫికెంటే. నాన్ జీరో ఎట్లాగో సిగ్నిఫికెంట్, నాన్ జీరో నెంబర్ ఎట్లాగో సిగ్నిఫికెంట్, ఇది సిగ్నిఫికెంట్. 1 2 3 4 5 6. How many significant figures are there? 6 significant figures are there. Okay, so I am going to write some questions here. Practice on your own. 1.2300, 5.02300, 0.000420, 0.0309. ఓకే, 1.230 into 10⁹ కన్ఫ్యూజ్ కావద్దు. ఇది సైంటిఫిక్ నోటేషన్ అంటాము. ఇందులో డెసిమల్ పాయింట్ ఉంది. ఈ లాస్ట్ జీరో ఉంది ట్రైలింగ్ జీరోస్. డెసిమల్ నెంబర్లో ట్రైలింగ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్ అని చెప్పుకున్నాము. సో ఇది సిగ్నిఫికెంటే. సో హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్? 4 significant figures are 1 2 3 4. 4 significant figures are there. Okay, these are the rules of significant figures. డియర్ స్టూడెంట్స్, టాపిక్కి ఒక చాప్టర్కి 3 to 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తా. ఈ వీడియోస్ అన్నీ కూడా వీటి మీద డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. వీడియోస్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఎగ్జామ్స్ రూపంలో. ఒక్కొక్క చాప్టర్కి 5 questions to 10 questions అట్లా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నా యాప్ ఏదైతే ఉన్నదో ద ఫిజిక్స్ క్లబ్ కృష్ణం సార్ అని ఉంటుంది. గూగుల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ద ఫిజిక్స్ క్లబ్ కృష్ణం సార్ అని ఉంటుంది, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అందులో మీకు ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఉంటుంది. ఒక ఫోల్డర్ ఉంటుంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ ఫోల్డర్లో యాక్సెస్ కాండి. ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. అండ్ టాపిక్కి ఒక 5 to 10 questions మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీస్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ రైటింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఓకే, రైట్. సో now we are going to discuss about the dimensions of following physical quantities. నా యాప్ నేమ్ ఏంటిది? ద ఫిజిక్స్ క్లబ్. గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ద ఫిజిక్స్ క్లబ్ కృష్ణం సార్, బ్లూ కలర్ లోగో ఉంటుంది, అది నా యాప్ నేమ్. ఓకే, సో ఫోర్స్ అంటే ఏంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? m. యాక్సలరేషన్ అంటే ఏంది? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంది? L⁻⁻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 ⁻
ఎల్ టీ పవర్ -1, ఈ టీ పైకి వస్తే టీ పవర్ ఇంకో -1 అవుతుంది, అంటే ఎల్ టీ పవర్ -2 అవుతుంది. ఓకే, యాక్సలరేషన్కి డైమెన్షన్స్ ఏంటి? ఎల్ టీ పవర్ -2. సో ఎల్ టీ పవర్ -2 అంటే ఎం పైన ఏం లేదంటే ఎం పవర్ 1, ఎల్ పవర్ 1, టీ పవర్ -2 అన్నట్టు ఫోర్స్కి. నెక్స్ట్ వర్క్ డన్కి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని మనకు తెలుసు. వర్క్ డన్కి ఫార్ములా, ఫోర్స్ అంటే ఏంది? పైనే వచ్చినాయి డైమెన్షన్స్, ఎంఎల్ టీ పవర్ -2 అని. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? లెంతే, మెజర్మెంట్ ఆఫ్ లెంత్. సో అప్పుడు ఏమవుతుంది? ఎల్ అవుతుంది. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? డైమెన్షన్ ఫార్ములా ఎంఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2, ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 వర్క్ డన్కి డైమెన్షనల్ ఫార్ములా. సో ఎనర్జీ అంటే ఏ ఎనర్జీ అన్నా తీసుకోండి, కైనెటిక్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీ కానీ ఏ ఎనర్జీ అన్నా. నేను పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటున్నాను. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంది? ఎంజీహెచ్. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ ఎం. జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ,
యాక్సలరేషన్కి మనం ఇప్పుడే రాసినాం డైమెన్షనల్ ఫార్ములా LT⁻⁻2 ఇంటూ హెచ్. హెచ్ అంటే హైట్. హైట్ అంటే ఏంటిది? లెంతే. సో హైట్ అంటే మెజర్మెంట్ ఆఫ్ లెంత్. లెంత్కి డైమెన్షనల్ ఫార్ములా L. కాబట్టి ఏమొస్తుంది? mL²T⁻⁻2. ఓకే. టార్క్. టార్క్ ఫార్ములా ఏంది? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. mL⁻⁻2 ఇంటూ డిస్టెన్స్. డిస్టెన్స్కి మళ్ళీ L. సో అప్పుడు ఏమవుతుంది? mL²T⁻⁻2. ఇక్కడ చూడండి, వర్క్, ఎనర్జీ, టార్క్ ఈ మూడింటికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంది. వర్క్, ఎనర్జీ, టార్క్ హ్యావ్ ద సేమ్ డైమెన్షన్స్. ఈ మూడింటికి సేమ్ డైమెన్షన్స్ ఉంది. mL²T⁻⁻2, mL²T⁻⁻2, mL²T⁻⁻2. ఈ మూడింటికి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే. మొమెంటం. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇన్ మోషన్. మాస్కి ఏమవుతుంది? m. వెలాసిటీకి ఇక్కడనే చెప్పిన నేను LT⁻⁻1. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్కి వెలాసిటీకి డైమెన్షన్స్ కూడా రాస్తా చూడండి. డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? L. టైంకి T అంటే L. ఈ T పైకి వస్తే T⁻⁻1 అవుతుంది. LT⁻⁻1. సో mLT⁻⁻1. ఓకే. నెక్స్ట్ ఇంపల్స్కి డైమెన్షనల్ ఫార్ములా రాస్తాం. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం ఇంటర్వెల్. సో ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది ఆల్రెడీ మనకి. mLT⁻⁻2. mLT⁻⁻2 అని వచ్చింది. టైంకి ఏంటిది? T. అప్పుడు ఏమవుతుంది చూడండి, mL⁻1 T⁻⁻2 + 1. -2 + 1 అంటే -1. mLT⁻⁻1. ఓకే. ఇక్కడ చూడండి, మొమెంటంకి mLT⁻⁻1, ఇంపల్స్ కూడా mLT⁻⁻1. అంటే ఇంపల్స్ అండ్ మొమెంటం బోత్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం అంటే ఏంటి? MVR. M అంటే క్యాపిటల్ M, V అంటే LT⁻⁻1, R అంటే డిస్టెన్స్ కాబట్టి మళ్ళీ L వస్తుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి, mL²T⁻⁻1 ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఓకే. ప్లాంక్స్ కాన్స్టెంట్. మీకు బోర్ పాస్టులేట్ తెలిసి ఉంటుంది కెమిస్ట్రీలో. బోర్ పాస్టులేట్ ఏం? థర్డ్ పాస్టులేటు యాంగులర్ మొమెంటం MVR = NH/2π అని రాసుకుంటారు. MVR అంటే యాంగులర్ మొమెంటం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాంగులర్ మొమెంటం. N అంటే బోర్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇంటీజర్ వాల్యూ ఉంటుంది అది. 2 అంటే కాన్స్టెంటే, π అంటే కాన్స్టెంటే. అంటే ఇవన్నీ కూడా కాన్స్టెంట్సే. మరి హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్కి డైమెన్షన్స్ ఏముంటాయి? యాజ్ దట్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఏమున్నాయో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫిజికల్ క్వాంటిటీ ఏంటిది? ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ కదా సార్, దీని డైమెన్షన్స్ ఉండవంటే అట్లా ఉండదు. సమ్ కాన్స్టెంట్స్ ఆర్ డైమెన్షన్ లెస్, అంటే కొన్నిటికి ఉండవు, కొన్నిటికి ఉంటాయి. ఇది డైమెన్షన్ ఉంటుంది. ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్ డైమెన్షన్స్ ఏంటిది? సేమ్ దట్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. క్వశ్చన్ అడుగుతాడు, యాంగులర్ మొమెంటం ప్లాంక్స్ కాన్స్టెంట్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్. ఏంటిది అది? mL²T⁻⁻1. ఓకే. నెక్స్ట్ స్ట్రెస్. ఇది నా అప్లికేషన్ నేమ్ అండి, గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. రైట్. స్ట్రెస్ అంటే ఏంది? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఆల్రెడీ మనకు ఫోర్స్ డైమెన్షన్స్ వచ్చినాయి బేటా. వాట్ ఆర్ ద ఫోర్స్ డైమెన్షన్స్? mL⁻⁻2 బై ఏరియా. ఏరియా అంటే ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్కి డైమెన్షన్స్ L, బ్రెడ్త్కు డైమెన్షన్ అంటే అది కూడా మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మళ్ళా L క్యాన్సిల్ అవుతుంది. M డినామినేటర్ ఉన్న L పైకి వస్తే L⁻⁻1 అవుతుంది, T⁻⁻2. నెక్స్ట్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్కి LA, ఒరిజినల్ లెంత్కి కూడా LA. LL క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? ఇది డైమెన్షన్ లెస్ అవుతుంది. స్ట్రెయిన్ ఈజ్ ఏ డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. నెక్స్ట్ ప్రెషర్. ప్రెషర్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, పర్పెండిక్యులర్ ఫోర్స్ ఆర్ నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఫోర్స్కి డైమెన్షన్స్ ఏంటి? mL⁻⁻2 బై లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా అంటే ఇది క్యాన్సిల్ అయితే mL⁻⁻1 T⁻⁻2. ఓకే. నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులసే కాదు, ఏ ఎలాస్టిక్ మాడ్యులస్ అయినా కానీ ఎలాస్టిక్ మాడ్యులస్ని ఎలా డిఫైన్ చేస్తాము? స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని డిఫైన్ చేస్తాం. ఓకే.
ఇదేమో లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని డిఫైన్ చేస్తాం యంగ్స్ మాడ్యులస్. అంటే సింప్లీ స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్కి డైమెన్షన్స్ ఏమొచ్చినాయి నాన్న? m l⁻⁻1 t⁻². స్ట్రెయిన్కి ఏమన్నా ఉన్నాయా డైమెన్షన్స్? నో డైమెన్షన్స్. అంటే 1 అన్నట్టు m⁻0 l⁻0 t⁻0. అంటే యంగ్స్ మాడ్యులస్ డైమెన్షన్స్ ఏమొస్తాయి? ml⁻⁻1 t⁻². ఇక్కడ చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే స్ట్రెస్కి, ప్రెషర్కి అండ్ యంగ్స్ మాడ్యులస్కి ఈ 3 సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, స్ట్రెస్, ప్రెషర్, యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, ఏ మాడ్యులస్ అయినా కానీ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? m l⁻⁻1 t⁻².